ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు బిలాముకు ప్రత్యక్షమై బిలాముతో మాట్లాడతారు. నీ వద్దనున్న మనుషులు ఎవరన్నప్పుడు బాలాకు రాజు పంపించాడు. వాళ్ళ దేశం దగ్గరికి చాలామంది ఐగుప్తీయులు వచ్చారంట. అందుకని నన్ను వాళ్ళ పక్షంగా ఉండి శపిస్తే వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేసి గెలుస్తారంట, వాళ్ళని తరిమివేస్తారంట, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వారితో వెళ్ళకూడదు, వాళ్ళని శపించకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగమని దేవుడు బిలాముతో చెప్తాడు. కాబట్టి బిలాము ఉదయంన లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళిడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుడనగా, ఇంకా ఉదయాన్నే లేచి బిలాము ఏం చెప్పాడంటే వాళ్ళతో, నేను మీతో రాను, దేవుడు యెహోవా దేవుడు నాకు మీతో రావడానికి నాకు సెలవు ఇవ్వలేదు, నన్ను ఆయన వద్దన్నాడు, కాబట్టి మీరు వెళ్ళిపోయి బాలాకు రాజుకు చెప్పండి ఈ విషయం అన్న అంట. మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయనండి. సరే, వాళ్ళందరూ వెళ్ళిపోయి రాజుకు చెప్పాడంట. రాజా రావడం లేదు, తనకి యెహోవా దేవుడు సెలవు ఇవ్వలేదంట, రాడంట అని చెప్పాడంట. ఆయనను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మళ్ళా పంపారు. ఈసారి ఏం చేశాడంటే ఇంకా మంచి పెద్ద అధికారులు ఇంకా ఎక్కువ మందిని పంపించాడంట. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పేదో అది చేసేదను, కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, దయచేసి రా, నీకు ఇంకా ఎక్కువ ఘనత ఏమి కావాలంటే అవి ఇస్తాము అని చెప్పమన్నారు మా రాజుగారు అని చెప్పి ఆ పెద్దలు వచ్చి బిలాముతో చెప్పారంట. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడి వెండి బంగారం నాకు ఇచ్చినను కొద్ది పన్నేను గొప్ప పన్నేను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఆయన నాకు ఒక ఇంటి వెండి బంగారాలు ఇచ్చినా కూడా, ఒక చిన్న పనైనా కానీ అది పెద్ద పనైనా కానీ, యెహోవా దేవుడు నాకు సెలవివ్వకపోతే నేను అది చేయను అని ఖచ్చితంగా చెప్పాడంట. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి యెహోవా నాతో ఇకనేం చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చారు. సరే, ఇంకేం చెప్పారంటే, సరే అలాగూ వచ్చారు కదా, ఈరోజు నైట్ ఇక్కడే ఉండండి, బస్ చేయండి, నేను మళ్ళీ దేవుడిని అడుగుతాను, దేవుడు ఏం చెప్తాడో అది చేస్తానండి. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చినేళ్ళ నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు రాత్రి నువ్వు వెళ్ళు, వాళ్ళు మళ్ళీ పిలవడానికి వచ్చారు కదా, వెళ్ళు వాళ్ళతో పాటు, కానీ నేను ఏం చెప్తానో అది మాత్రమే నువ్వు అక్కడ చెప్పాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఉదయంన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళను. ఇంకా మార్నింగ్ లేచేసి అతను తన గాడిద గంటలు కట్టుకొని దాని మీద ఎక్కి వాళ్ళతో పాటు మోయాబు అధికారులతో పాటు వెళ్ళాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.